అది పక్కన పెడితే ఇంట్లో వాళ్ళ గురించి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? మిమ్మల్ని ఇలా కాదు. నిర్మలా చెల్లెమ్మా. నిర్మల నిర్మల ఆగు, ఇటువు. అన్నయ్య చేసింది తప్పే, కాని కట్టుకున్న భర్తని కర్రతో కొట్టకూడదమ్మా. అంటే ఏం చేయమంటావే? ఈ సీన్లో ఇంతకంటే నేను ఏమీ చెప్పకూడదు. అత్తగా మీరు, భార్యగా తను, మీరిద్దరు డిసైడ్ అవ్వండి. చెల్లెమ్మా. ఉసేయ్, కర్ర కాదే, అట్లకాడ కాల్చి పట్టుకురావే, ఒళ్ళంతా వాతలు పెడదాం. అత్తమ్మా ఆగమనవే. నిర్మలా సంగతి. అమ్మో, ఇదిగో నిర్మలా, నీ మొగ్గుండే, ఇదిగో వద్దు వద్దే, నా మాట వినవే బాబోయ్. త్వరగా తీసుకురావే. ఒళ్ళంతా వాతలు పెట్టి అయిపోయింది బావా, అయిపోయింది. అంటించువే. అంటించు. అయిపోయింది బావా, అయిపోయింది. ఓ తోలుడిపోయేలా ఉంది, నీ దండం పెడతాను. ఈసారి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా, మా అందరి గురించి పిచ్చి పిచ్చిగా వాగినా, ఈసారి ఒంటి మీద కాదు మీ నోటి మీద వాత పెడతాను. పెట్టాలి వీడికి, లేకపోతే అడ్డదిడ్డంగా వాగుతున్నాడు. ఎరా, నాకు వాతలు పెడుతుంటే మీ ఇద్దరికి ఆనందంగా ఉందా? అయినా ఆ దరిద్రుడేంట్రా, పెళ్లి సంబంధం చూడమని చెప్పాను గాని వీళ్ళందరి గురించి ఏం చెప్పలేదురా నేను. వాడు చెప్పిన డైలాగ్ లో ఒక్క డైలాగ్ కూడా నాది కాదురా. ఆ డైలాగులన్నీ అతనివి కూడా కాదు, మేమే చెప్పాం. అవును బావా, అందుకోసం 1000 రూపాయలు కూడా ఖర్చు చేశాం. లేకపోతే ఈ టైంలో అన్నయ్యకి అమెరికా సంబంధం కావాల్సి వచ్చిందా? ఏమే, నువ్వు డాక్టర్వా ప్రెడేటర్వా? మొన్నేమో మూత అతికించేశావు, ఇవాళ వాతలు పెట్టించేశావు. ఇదిగో ఈ పాపం ఊరికే పోదే. మరీ అంతలాగా శాపనార్థాలు పెట్టేకి బావా, అది అసలే సెన్సిటివ్. నీ మాటలకి పుసుక్కున హర్ట్ అయిందనుకో, మళ్ళీ ఏదో ఒకటి ప్లాన్ చేస్తుంది, మళ్ళీ నీకు మూడు. జాగ్రత్త. పదంజీ. ఏంటే ఉదయాన్నే తయారయ్యావు? ఎక్కడికైనా వెళ్తున్నావా? అవునమ్మా, 1 వీక్ లో కాలేజ్ స్టార్ట్ అవుతుంది కదా, ఒకసారి రమ్మని చెప్పి మెసేజ్ చేశారు, అందుకే కాలేజ్కి వెళ్దామని. ఓ అవునా, సరే. బయట అంజీ ఉంటాడు కదా, తనని తోడు తీసుకెళ్ళు. వద్దమ్మా. అదేంటే, కాలేజ్ నీకు కొత్త కదా, ఒంటరిగా ఎలా వెళ్తావు? మొదట్లో అందరికీ అన్నీ కొత్తేనమ్మా. మనకి ఎవరో తోడొస్తారని, మనకి ఎవరో సాయం వస్తారని ఎదురు చూడకుండా దేన్నైనా మనకి మనమే ఫేస్ చేస్తే మంచిదని. పైగా ఆ ఇంట్లో వాళ్ళు ఎవ్వరి మీద నేను ఆధారపడాలనుకోవట్లేదు. నా ఫ్రెండ్ వస్తానంది, తన్ని తీసుకెళ్తాను. వేదా, అదిగో తను వచ్చేసింది. వస్తున్నానే.
వస్తానమ్మా. సరే, జాగ్రత్తగా వెళ్ళిరండి. వేదా ఎక్కడికమ్మా? కాలేజ్కి వెళ్తుందంజీ. అదేంటమ్మా, నాతో చెప్తే నేను తీసుకెళ్లేవాడిని కదా. అవసరం లేదులే అంజీ, మాకంటూ పిలిస్తే వచ్చేవాళ్ళున్నారులే. అమ్మా వెళ్ళొస్తాం. ఉమ్. పదవి. బాయ్ అమ్మా. బాయ్. బాలు, వేద ఏంట్రా అలా మాట్లాడుతుంది? నీతో అలాగైనా మాట్లాడింది మావా. గొడవ జరిగిన దగ్గర నుంచి నాతో అసలు మాట్లాడనే లేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. మావా వెళ్దాం పద. అరే ఎక్కడికిరా? మావా వేద బయటికి వెళ్ళింది కదా, ఎలాగైనా తనతో మాట్లాడాలి మావా. తనతో మాట్లాడకుండా నేను ఉండలేకపోతున్నాను మావా. అందుకే బయటైనా మాట్లాడదాం. నువ్వు త్వరగా బండికు. వద్దురా, వేద ఉన్న కోపంలో ఇప్పుడు మనం వెళ్ళి కలవడం, నువ్వు మాట్లాడడం అంత మంచిది కాదు. తనేమైనా మాట్లాడితే నువ్వు బాధపడాల్సి వస్తుంది. మావా తను నన్ను తిట్టినా పర్లేదు, అసహించుకున్నా పర్లేదు, కానీ మాట్లాడుతుంది కదా. మావా అసలు నాతో ఎందుకు మాట్లాడట్లేదన్న కారణమైనా నాకు తెలియాలి కదా. మావా ఏదో ఒక సమాధానం తను ఖచ్చితంగా చెప్పాలి మావా. పద రా మావా, ఎక్కు. వేదా నీతో మాట్లాడాలి. నేను అర్జెంటుగా కాలేజ్కి వెళ్ళాలి. కాలేజ్కి 1 గంట లేట్ అయినా పర్వాలేదు, కానీ నేను ఇప్పుడే నీతో మాట్లాడాలి. నేనిప్పుడు మాట్లాడను. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. తప్పుకో. నీతో మాట్లాడాలన్నాను కదా. బావా. ఏ బావా. ఆగమ్మా, నువ్వేం భయపడక్కర్లేదు. ఇప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చాలా అవసరం. ఆగు బావా. వేద వేద నీకేమైంది? నాకేమైంది? నేను ఫోన్ చేస్తే ఎందుకు కట్ చేస్తున్నావు? నాతో మాట్లాడుకుంటూ ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? ఏం జరిగిందో నీకు తెలీదా?